ఇప్పటిదాకా లవ్ ఎపిసోడ్స్ 20 వరకు చేశాం. అందులో విడదీసినవి 18, కలిపినవి 2. కానీ ఆ 2 ఎపిసోడ్లు ఎవ్వడూ చూడలేదు. విడదీసిన ఆ 18 సూపర్ హిట్ అయ్యాయి. టీఆర్పీ కూడా పెరిగిపోయింది. అందరూ మళ్ళీ మళ్ళీ చూశారు. అందుకని ఏదైనా నాటు బాంబు వేసి ఇద్దరిని విడదీసి పారే. జస్ట్ వన్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం. మీ మంచి మనసుకు సెట్ అయిపోతుంది అక్క. ఏమయ్యా, ఉద్యోగ ధర్మం అంటూ ఏమి లేదా? స్విచ్ వేసినట్టు మార్చేయమంటాను. అయ్యయ్యో ఏమా, విజయవాడలో నీకు ఒక ఫ్లాట్. విజయవాడలోనా? ఎలాగయ్యా? మా పిల్లలు గుంటూరులో చదువుకుంటారు. గుంటూరులోనా? ఇచ్చే జీతానికి పని చేయమంటారు. ఓకే, చెప్పింది అర్థమైంది కదా. ఇద్దరిని విడదీసి వేడుక చూడు. సరే. ఓకే 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 సార్. వద్దు సార్, వద్దు. తొందరపడి ఏమి చెప్పకండి సార్. ప్లీజ్ రిలాక్స్ సార్. అనుకుని కూర్చోండి. అంకుల్ ఏదో చెప్పబోతుంటే మీరు. వస్తున్నా బాలాజీ. ఓకే అక్క. కుమార్, నేనేం చెప్తున్నాను? ఎక్కడ ఆపాను? రారాలుడాని మావయ్యని పిలవమని చెప్పారక్క. మావయ్యే పిలవనట్టున్నారు. పిలవమని చెప్పండి. ఎందుకు ఆయన నిన్ను రారాలుడు అని పిలవాలి? ఎందుకంట అక్క? ఏమైందక్క? ఇప్పుడు దాకా అంతా బానే ఉందిగా. ఇప్పుడు మీరు మరోలా మాట్లాడుతున్నారు. ఏమైందక్క? రే ఎన్నిసార్లు అంటావు? నేను ఒక ప్రోగ్రామ్ యాంకర్ ని. డీసెంట్ గా మ్యామ్ అని పిలువు. కాల్ మీ మ్యామ్. అక్క మ్యామ్ అక్క మ్యామ్. సరే కుమారు, ఆయన కూతురు నీకెందుకు ఇచ్చి చేయలేదు? ఆయన నా మొత్తం కుటుంబాన్ని క్రిస్టియన్స్ గా మారమని చెప్పారు కదక్క. దానికి నేను ఒప్పుకోలేదు. సరేనయ్యా, సరే. నువ్వు క్రిస్టియన్ గా మారొద్దు. మీ వంశంలో ఎవరు క్రిస్టియన్ గా మారొద్దు. ఉండండి సార్, ఉండండి. నాకు తెలుసు కదా, ఉండండి సార్. అసలు ఏం జరుగుతుంది? సొంత ఇల్లుంది, సొంత కారుంది, సొంత ఫ్లాట్ ఉన్నా, సొంతగా లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒక ఉత్తముడికి ఆయన కూతుర్ని ఇచ్చి చేయాలన్నది ఆయన లక్ష్యం, ఆయన కళ. ఆయన కోరుకున్న ఏదైనా ఒక్క అర్హత నీలో ఉందా? లేదు మేడం. లేదు కదా. అందుకనే ఆయన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయలేదు. వెరీ గుడ్. ఇప్పుడే మీరు నా పాయింట్ కి వచ్చారు. ఇక్కడే జరుగుతుంది. ముందేమో కలుపుతామని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడేమో తెగదెంపులు చేస్తున్నట్టుగా ఉంది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ప్లేట్ ఛానల్ మార్చినట్టు మాటలు మారుస్తుంది. మీ ఇద్దరికి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేస్తానరా? మీ ఇద్దరు మేజర్ అయితే వాడిని మిలిటరీలో చేరమని పిచ్చిగా వాగా ఉంటే కూర్చు రాకొడతా. నేను అక్కడ కూడా చేర్చుకోరా? చంపేస్తానా? బాలాజీ, మేజర్ బాలాజీ, ఓర్పు. ఆ అమ్మాయి అడగాలి. అమ్మా నాన్సీ, నా కళ్ళల్లోకి చూడు. ఎంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? చెప్పు నాన్సీ, చెప్పు నాన్సీ. ఒక్కసారి వీడు మొహం చూడు. నీకోసం ఎంత పిచ్చోడైపోయాడు. నువ్వు చెప్పమ్మా. నేను కుమార్ని పెళ్లి చేసుకోను. నేను మా నాన్న మాట వింటాను. చూసావా, నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఇక దేనికిరా బాబు, మా టైం వేస్ట్ చేస్తున్నారు. దేనికి టైం వేస్టా? ముందేమో అక్క అని పిలవమన్నావు, తర్వాత ఏమో మ్యామ్ అని పిలవమన్నావు. ముందేమో కలుపుతున్నావు, ఇక తర్వాత చెప్పాను. నాతో కట్టిన చెప్పి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు. నేను చెప్పలేదు, ఆ హెడ్ ఫోన్ పెట్టుకున్నాను చెప్పాను. టిఫిన్ తీసుకురమ్మని తెచ్చావా? ఎవడా నువ్వు? ఇక్కడ నేను పెద్ద అనుకున్నావా అంటే? బాబా ఏంట్రా చూస్తున్నావు? వచ్చి అడగరా. అక్కవే నువ్వు, అమ్మమ్మవే. మేకప్ వేసుకున్నది మాత్రం ఇస్తుంది. ఏంటయ్యా చూడు, వెళ్ళిపోతున్నారు. ప్రోగ్రామ్ పూర్తి చేయడానికి ముందు స్పాన్సర్ పేర్లు మళ్ళీ చెప్పేయి. మ్యాటర్ ఉంటేనే మీటర్. సరేనయ్యా, చెప్పేదంతా కోతి మీదని పట్టుకుపోండయ్యా. రే డైరెక్టర్, చెప్పేదంతా నిజం. నీ తెలివనుకో. టీఆర్పీ కోసం వాళ్ళిద్దరిని విడదీయని ఒక మాట చెప్పాను, వాళ్ళని శాశ్వతంగా విడదీసేశావు. సార్, గుంటూరులో ఫ్లాట్ అంటే మాటలా సార్? అమరావతిలో ఒక ఫ్లాట్ కొనిస్తానని ఒకే ఒక మాట చెప్పండి సార్. మీ కుటుంబాన్ని కూడా తప్పని విడదీస్తాను. అదే సార్ నా టాలెంట్. హై కొట్టించాలరా. పిచ్చి వాళ్ళకి నటిస్తే నేను నువ్వులేస్తాను అనుకున్నావా? ఏవేవో కారణాల వల్ల లవ్ ఫెయిల్యూర్ కావడం నేను చూశాను రా. కానీ టీఆర్పీ కోసం లవ్ ఫెయిల్ అవడం అది నాది మాత్రమేరా. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? నలభై 46 మిస్డ్ కాల్సా? బాలాజీ రే, స్నానం చేసి చాలా తలుపు తీరా. బాలాజీ ఏమైపోయాడు?
நீங்கள் அழைத்த மொபைல் எண் தற்போது தொடர்பு எல்லைக்கு வெளியே. ఎక్కడికి వెళ్ళి తగలడ్డాడు? పర్సు 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 కనిపించట్లేదు. బాలాజీ కూడా కనపడడం లేదు. తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. ఒక్కవేళ సారీ 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 ప్రియా, పార్టీలో బాగా లేట్ అయింది. ఎంత కూల్ గా చెప్తున్నావు? లాస్ట్ మొమెంట్ లో పార్టీ వద్దు వద్దు అన్నాను, వినిపించుకున్నావా? ప్రియా నేను బయలుదేరాను ప్రియా. ఇప్పుడు టైం 11:30. నేను షార్ప్ గా 2ంటికి అక్కడ ఉంటాను. పాండిచేరికి పార్టీకి వెళ్ళడం ఎందుకు, లేట్ గా లేవడం ఎందుకు, ఫాస్ట్ గా రావడం ప్రియా నేను కార్ ఎక్కాను, ట్రాఫిక్ లో అడుగుతున్నాను, కానిస్టేబుల్ చూస్తున్నాడు. నేను నీకు 2 minutes లో కాల్ చేస్తాను. ఓకే? కుమార్ నా రూమ్ నెంబర్ 64. నా పర్స్ కనిపించట్లేదు. నా ఫ్రెండ్ బాలాజీ కూడా కనపడడం లేదు. తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. ఒకటి డబ్బు కోసం వాడిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి, లేదా వాడిని డబ్బు తీసుకుని పారిపోయి ఉండాలి. నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావురా? నీకు లేట్ అవుతుందని బండి తీసుకెళ్లి పెట్రోల్ పెంచుకొచ్చాను. చేతిలో డబ్బులు లేవు, నీ పర్సు తీసుకెళ్లాను. నువ్వు టైడ్ అయి నిద్రపోతున్నావు, లేపడానికి మనసు రాలేదు. ఈలోగా నన్ను అనుమానించి క్షమించాను. పోరా. రే చి, ఈ సెంటిమెంట్ ఏమొద్దు. ఇంకో 2 hours లో చెన్నైలో ఉండాలి. త్వరగా రా. రారా. ఒక్కొక్కసారి పాండిచేరిలోంచి బయలుదేరుతుంటే ఈ క్వార్టర్ల ఎగ్జామ్, ఆఫర్ల ఎగ్జామ్ సెలవులు పూర్తయిన తర్వాత పిల్లలకు భయం ఉంటుంది కదరా. అలాంటి భయమే నాకు వేస్తోందిరా. ఎవరు భయ్యాలు వాళ్ళకుంటాయి, నా తలపు నాకుంది. మాట్లాడుకున్నా ఉంటావా? ఓకే. ఈ రోజు ఏంటో ఒక్క బకర కూడా దొరకలేదు. ఇదిగో ఏదో కార్ వస్తుంది. TN10 1004. తమ్ముడు రా రా, ఇటు పక్కరా. రా రా, ఆ పక్కన ఆపు. అక్కడే ఆపు. చూడ్డానికి లిల్లీ పుట్లా ఉన్నాడు. వీడికి కాలు అందుతుందా? తమ్ముడు గ్లాస్ దింపు. అరే వీడి కల్లో వచ్చినాడు, నిజంగా కనిపిస్తున్నాడేంటి? ఏంటి సార్ ఎప్పటిలాగా చెక్కింగ్ ఏంటి? తమ్ముడు స్కూల్ కు నామం పెట్టావా, పొగ ఛానల్ చూసావా అన్నట్టు ఉండాలి. ఇలా స్కూల్ కు వెళ్లే వయసులో కార్ నడపకూడదు. సార్ భలే జోక్ చేస్తున్నారు, కానీ మీ జోకులకి నవ్వే మూడ్ నాకు లేదు. నేను చాలా టెన్షన్ లో ఉన్నా. నేను బయలుదేరాలి. తమ్ముడు ఎందుకయ్యా అంత కోపం? స్విఫ్ట్ మోడల్ కొత్తదా? అవును. అయితే ఏంటి ఇప్పుడు? మరి కీ సంగతి ఏంటి? సార్ కీ పాత మోడల్ సార్. ఆహా. ఇదిగో చూడండి, ఇది ఉంటేనే కార్ స్టార్ట్ అవుతుంది. ఇచ్చేయ్. సార్ 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 వచ్చే ఇచ్చే ఈ రోజు బోణి అయ్యింది. సార్, కీ ఇవ్వండి సార్. ఆ? ఆటాడకండి సార్. తమ్ముడు నేను కాదు, హెడ్ క్యాచ్. త్రో ఎలా ఉంది? కీ ఇవ్వండి సార్. అరే వీడు కూడా వచ్చాడుగా, ఏంటి బలి విచిత్రంగా ఉంది. సార్ కీ ఇవ్వండి సార్. లేట్ అవుతుంది సార్. 2 hours లో చెన్నైలో ఉండాలి ఓహో, సార్. తమరు చెన్నై కలెక్టరా? వెళ్తూనే ఏదైనా ముఖ్యమైన ఫైల్ మీద సంతకం పెట్టాలా? వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? You two talking rubbish. I keep silence. I am not that type. I also can talk rubbish. This place becomes smelly. Where are you coming to Pondicherry? How many days are you staying? Which purpose are you coming? Excuse me, passport Sir, please. అర్థం కాలేదు సార్. Passport please. సార్ పాండిచేరి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎందుకు సార్? హలో తమ్ముడు, మేము ఇంగ్లీష్ మాట్లాడితే నీకు కోపం వస్తోంది కదా, అలాగే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే మాకు అస్సలు అర్థం కాదు. ఇంగ్లీష్ లో నాకు తెలిసిన ఒకే ఒక్క మాట, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మీకోసమే ఎదురు చూస్తున్నారు మణిమోహన్ సార్. ఏంటి ఇద్దరు కూడా పలుకుని రైమింగ్ లో ఆట పట్టిస్తున్నారా? ఉండండి, మీ అయ్యగారు చెప్తాను. ఆ తర్వాత మీ ఇద్దరికి డమాలే. అర్థం జాగ్రత్త, మెడ పట్టేస్తుంది.